గడచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు మనలో ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. గడచిన దినాలు లాంటివి కావు, రాబోయే దినాలు ఖచ్చితంగా ప్రభువు మనలను ఆశీర్వదించిన దినాలు. దేవునికి ఒకసారి అందరం కలిపి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరినీ దేవుడు దీవించును కాక. ప్రార్థన. ప్రభువా పరలోకమందున మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతుడు, మహాగణుడు, మహోన్నతుడు, సృష్టికర్త నీకు వందనాలు. నీ కృపా, నీ సన్నిధి, నీ దీవెన మీరే అనుగ్రహించి భద్రపరిచి మేలు చేసి ఉపకారాలు చేయమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమం అంతటిని మీరే చేపట్టుకుని నడిపించి నశించిపోతున్న ఆత్మని రక్షించమని అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకుని ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. రోగులను స్వస్థపరచు వరము అనుగ్రహించిన దేవా నీకే స్తోత్రము. అడుగు ప్రతివానికి ఇయ్యబడును అని చెప్పిన దేవా నీకే స్తోత్రము. నీలాకాంతమయమైన సింహాసనము గల దేవా నీకే స్తోత్రము. విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయని దేవా నీకే స్తోత్రము. భూమండలం మీద ఆసీనుడా నీకే స్తోత్రము. దుష్టత్వము నుండి మళ్లించే దేవా నీకే స్తోత్రము. విసికి చెదరియున్న వారి మీద కనికరపడే దేవా నీకే స్తోత్రము. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించే దేవా నీకే స్తోత్రము. నా ప్రాణమును విమోచించే దేవా నీకే స్తోత్రము. పురాతన కాలం నుండి ఆసీనుడా నీకే స్తోత్రము. నన్ను ఆదుకునే దేవా నీకే స్తోత్రము. నీతిమంతులను ఎన్నడూను కదలనీయని దేవా నీకే స్తోత్రము. నా సంచారములను లెక్కించిన దేవా నీకే స్తోత్రము. నా కన్నీళ్ళు బుడ్డిలో ఉంచిన దేవా నీకే స్తోత్రము. నా పక్షమున ఉన్న దేవా నీకే స్తోత్రము. కార్యము సఫలము చేసే దేవా నీకే స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తోత్రము. ఆకాశము కంటే అత్యున్నతుడా నీకే స్తోత్రము. ఆకాశము కంటే ఎత్తైన కృపగల దేవా నీకే స్తోత్రము. హృదయమును పరీక్షించే దేవా నీకే స్తోత్రము. దేవాలయము కంటే గొప్పవాడా నీకే స్తోత్రము. విశ్రాంతి దినమునకు ప్రభువా నీకే స్తోత్రము. కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవా నీకే స్తోత్రము. ఎడతెగక నిలిచే వాత్సల్యత గల దేవా నీకే స్తోత్రము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేసే దేవా నీకే స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంతవరకు నీకే స్తోత్రం అని చెప్పి ప్రభు నామాన్ని మహిమపరిచారు. ఈ స్తుతులు తెలుగులోనే కాదు, ఇంగ్లీష్లోను, అలాగే ప్రభు యొక్క మహోన్నతమైన కృపను బట్టి ప్రభువు నాకు ఉచితముగా ప్రేమించి ఇచ్చిన హిబ్రూ భాషలో కూడా రాయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. కాబట్టి అవి కూడా ఒకసారి చూడండి, హిబ్రూ భాషను పలకండి. చాలామంది అపవిత్రాత్మ, దయ్యం పట్టిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆ హిబ్రూలో స్థుతులు చెప్తున్న కొద్దీ వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతున్నాయి. రోజుకి ఎన్నో టెస్ట్ మనీస్ వింటూ ఉంటాను. ప్రభువు గొప్ప కార్యాలు వారి జీవితాలలోనే కాదు మీ జీవితాలలోనూ కూడా చేయుటకు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి మీరు కూడా హిబ్రూలో స్తుతులు ఆలోచించండి. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. మరొక్కసారి ప్రార్థించుకొని, ప్రభువా నాతో మాట్లాడు, నీ వాక్య భాగము ద్వారా నాతో మాట్లాడండి ప్రభువని ఆయన సన్నిధిని మనం బ్రతిమలాడుకుందాం. ప్రార్థన. ప్రభువా పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సృష్టికర్త నీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా నాతో మాట్లాడు. వాక్యమై ఉన్న దేవా, మీరు ఈ వాక్య భాగము ద్వారా అనేక మంది జీవితాలను నీ వైపు తిప్పి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి కృపా చూపించమని అడిగి పొందుకున్నాం తండ్రి.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గడిచిన కొద్ది రోజులుగా సుమారు ఈ సంవత్సరంలో చాలా మటుకు స్త్రీల గురించే ధ్యానించుకోవడానికి ప్రభువారు ఎంతగానో కృపను అనుగ్రహించారు. మళ్ళా ఈరోజు మీ ముందుకి మరొక స్త్రీ గురించే చెప్పమని ప్రభు నన్ను నిలువబెట్టారు. నిలువబెట్టిన దేవుడి మాటే మనం వినాలి. నిలువబెట్టిన దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఈ వాక్య భాగం ద్వారా అనేక మందితో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. అనేక మంది బ్రతుకులను మార్చబోతూ ఉన్నాడు. నమ్మిన వారు విశ్వాసముతో బైబిల్ చేత పట్టుకొని వాక్య ధ్యానంలో కూర్చోండి. ప్రభువు మిమ్ములను దీవించును గాక. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుటి. ఆవిడ పెట్టుకుంటుంది పేరు. ఎన్నో సంవత్సరంలో? సుమారు 60-70 సంవత్సరాలకి. 60-70 సంవత్సరాలు ఉన్న స్త్రీ ఆవిడ ఇప్పుడు పేరు పెట్టుకుంటుంది. ఏమిటమ్మా నీ పేరు? నయోమి ఆమె పేరు. నయోమి అన్న పేరుకి అర్థము మధురము. ఆ కిందన ఫుట్ నోట్లో ఉందన్నమాట. మధురము. ఈ 60-70 సంవత్సరాల జీవితం అయిపోయిన స్త్రీ అంటుంది, నా పేరు ఇక నయోమి కాదు, నన్ను నయోమి అనక అనద్దు. మరేమని పిలాలమ్మా? మారా. మారా అంటే చేదు. మారా అంటే చేదు అని అర్థం. నన్ను చేదు అని పిలవండి అని చెప్పండి అని ఈమె తన గురించి తనకొక పేరు పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. దేవుడు పెట్టిన పేరు మధురము. ఈమె మధురాన్ని ఏం చేసుకుందంటే చేదుగా మార్చేసుకుంది. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో మారా అని ఇప్పుడే రాయబడి లేదు, కానీ ఎప్పుడు రాయబడి ఉంది అంటే ఇశ్రాయేలీయులు నిర్గమాకాండంలో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రము దాటి ఒక ప్రాంతానికి వచ్చి ఆగినప్పుడు నిర్గమాకాండము 15వ అధ్యాయం 23వ వచనం అక్కడ ఏమని రాయబడి ఉందంటే, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేక పోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగింది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటారు. ఎర్ర సముద్రము పాయలయ్యి ఇటుపక్క నుంచి అవతలకి నడుచుకొని వచ్చాక మిరియాము స్త్రీలందరితో కలిసి కూడి నాట్యమాడింది. దేవుని నామాన గెంతులు వేసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. అయితే ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళేసరికి వాళ్ళకి దాహం వేసింది. అక్కడికి వచ్చి కూర్చునేటప్పటికి ఆ నీళ్ళు ఏమైపోయినంటే గబగబా వెళ్ళి 2 దోశలతో తీసుకొని తాగి చూస్తే నీళ్ళు చేదైనవి కాబట్టి ఆ నీళ్ళు ప్రజలు తాగలేక పోయారు. ఇక్కడ రాయబడిన ఈ మాటే తర్వాత కాలంలో యెహోషువ, ఆ తర్వాత కాలంలో న్యాయాధిపతులు ఏలిన దినములలో జరిగిందే రూతు యొక్క సంభాషణ. ఈ నయోమి కరువు చూడలేక, కరువులో ఉన్నప్పుడు చనిపోతానేమో అని భయపడి నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి పారిపోయింది లేదా వెళ్ళిపోయింది. ఈ మోయాబు దేశానికి వెళ్ళిపోయాక ఆమె పేరు ఎలా మారిపోయిందంటే మధురము చేదు అయిపోయింది. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మారా లేదా నయోమి మారాగా ఎలాగ మారిపోయింది అని మనం ఆలోచిస్తే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మధురమే, దేవుడు ఆశీర్వదించిన స్థలంలో ఉన్నప్పుడు
మధురమే. దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు మధురమే. దేవుని యొక్క ప్రణాళికలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మధురమే. ఆ మధురం ఆమెకు మధురముగా అనిపించలేదు. ఈ విషయం మీద అర్థం చేసుకోవాలి. ఆ మధురము ఆమెకి మధురముగా అనిపించలేదు. మరి ఎలా అనిపించిందంటే అదే చేదనిపించింది. ఈ కరువు చేదనిపించింది, ఈ శ్రమలు చేదనిపించింది, వాళ్ళు పడుతున్న పాట్లు చేదనిపించింది, వారు నివసిస్తున్న పరిస్థితులు ఈ యొక్క నయోమికి చేదుగా అనిపించి ఇంకా ఏదో మధురం ఉంది, ఇంకా ఎక్కడో బాగుంది, ఇంకా ఎక్కడెక్కడో బాగుంది అనుకుంటా పరుగులు పెట్టి ఎక్కడికి వచ్చిందంటే మోయాబు అని దేశానికి వచ్చింది. మీరు ఆలోచన చేస్తే ఈ మోయాబు సంతానం ఎవరంటే లోతు యొక్క సంతానం. మో అబు అని అర్థం. అంటే మదర్ ఆఫ్ ఫాదర్, వాళ్ళమ్మ నాన్న అని అర్థం. మోయాబు అంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళమ్మ నాన్న, మదర్ ఆఫ్ ఫాదర్ అని అర్థం మోయాబు. మనకందరికీ తెలుసు లోతు కుమార్తెల యొక్క పాపం. ఆ పాపము ద్వారా వచ్చిన జన్మే మోయాబు. ఆ మోయాబు దేశంలో పుట్టినటువంటి స్త్రీ రూతు. మోయాబుకి నయోమి మధురము వెళ్ళింది. ఆలోచన చేయండి, పాపపు స్థితిలోనికి మధురము వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డవైన నీవు నీ జీవితంలో ఇది మధురముగా లేదే, ఈ పరిస్థితి నాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ దీవెన కావాలి, అయ్యో ప్రభా నీ తృప్తి లేని జీవితము, ఇంకా ఏదో కావాలని ఆశల పరుగులు పెడుతున్న జీవితము, అయ్యో నా ప్రజలతో పాటు నేను నింద అనుభవిస్తానని మోషే అన్నపానంలో ఉన్నాను, వస్త్రంలో ఉన్నాను, ఈ లోకంలో విలువ గల బంగారము వెండితో తొలదూగుతూ ఉన్నాను, తన యొక్క జనులు శ్రమలు పడుతున్నారని, తన యొక్క జనులు నింద అనుభవిస్తున్నారని, తన యొక్క జనులు బాధలు బానిసత్వము అనుభవిస్తున్నారని మోషే ఎరిగిన తర్వాత ఆ యొక్క ఐగుప్తు రాజుగా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మోషే ఒప్పుకోలేదు. నిజానికి తన యొక్క సొంత జనాంగానికి వస్తే అక్కడున్న బంగారం ఇక్కడ ఉండదు, అక్కడున్న ఆస్తి ఇక్కడ ఉండదు, అక్కడున్న విలువ గల వస్తువులు ఇక్కడ ఉండవు, అక్కడున్న పరువు హోదా ఇక్కడ ఉండదు, అక్కడున్న రాజు గారి యొక్క కుమారుడు రాణి యొక్క కుమార్తె అనిపించుకున్న మంచి పిలుపు ఇక్కడ ఉండదు. కానీ ఐగుప్తులదంతా వ్యర్థము అని గ్రహించుకొని తాను ఇశ్రాయేలీలతో హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కటి మాట ఉంది. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అప్పటికే క్రీస్తున్నాడు అంటే తన హృదయంలో ఉన్నాడు, అప్పటికే తన హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడిని నమ్ముకున్న బిడ్డలతో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకొని సమస్తమును గంటగా ఎంచి మోషే వస్తే ఆలోచించండి, మధురము అని పేరు పెట్టుకున్న ఈ స్త్రీ తాను దేవుని నమ్ముకున్న బిడ్డల మధ్య ఉంటుంది, వాళ్ళతో పాటు శ్రమ అనుభవిస్తుంది, వాళ్ళతో పాటు ఇబ్బంది అనుభవిస్తుంది, కరువు అనుభవిస్తుంది, విపత్కరమైన పరిస్థితులు ఈమె కాదు అందరూ అనుభవిస్తున్నారు. అందరికీ ఉన్న ఎటువంటి పరిస్థితులు, కానీ నా ప్రజలతో కలిసి ఇలాగ అనుభవించటం మేలు అన్న మనస్సు ఆమెకి లేదు. నా ప్రజలతో కలిసి ఇలాంటి కష్టాలు పడటం మేలు అన్న తలంపు ఈ యొక్క మధురము అని పేరు పెట్టుకున్న నయోమికి లేదు. నా యొక్క ప్రజలతో కలిసి ఉండటమే నాకు సంతోషకరము అన్న జీవితాలు వాళ్ళకి లేవు. కాబట్టి ఈ మధురముగా
ఆమెకి అనిపించలా. మోయాబు దేశానికి వెళ్ళి సమస్తము కోల్పోయిన తర్వాత భర్త ఇద్దరు కుమారులు కూడా చనిపోయిన తర్వాత అక్కడ నుంచి వస్తూ ఉంటే రూతు వచ్చి అత్తయ్య గారు అని హత్తుకొని, నీ జన్మే నా జన్మ, నీ దేవుడే నా దేవుడని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, నిన్ను నన్ను తప్ప మరణము తప్ప ఏది వేరు చేయదు అని హత్తుకున్నదే. అప్పుడు ఈ యొక్క నయోమి రూతుని తీసుకొని తన యొక్క ఇజ్రాయేల్ దేశం వస్తున్నప్పుడు చూసిన వాళ్ళు గుర్తుపడుతున్నారు, ఈమె నయోమి కదా అని గుర్తుపడతా ఉంటే ఆవిడంటుంది, నేను నయోమిని కాదు, నేను మధురముని కాదు, నన్ను మారా అనుడి. దేవుడు పెట్టిన పేరు మధురము, ఆవిడ ఎట్టుకుంటున్న పేరు చేదు. మారా అంటే చేదు అని అర్థము. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీతో ప్రభువు మాట్లాడబోతా ఉన్నారు. ఈరోజు నీ పేరేంటి? ఏ పేరు పెట్టుకోవాలని ఆశపడతా ఉన్నావు? నీకంటూ దేవుడు ప్రశస్తమైన పేరు పెడతాడట. అలాగే సృష్టిలో ఉన్న ఆ యొక్క వస్తువులను బట్టి ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు అవి చెల్లవు. అయితే మరేంటి? నీకు రూపం ఇచ్చిన నీ దేవుడు, హల్లెలూయా. నీకు రూపం ఇచ్చిన సృష్టికర్త, హల్లెలూయా. ఆ సృష్టికర్త నీకు ఏ పేరు పెడుతున్నాడో, ఆ సృష్టికర్త నిన్ను ఏ పేరుతో పిలుస్తున్నాడో ఆ పేరే జరుగుతుంది, హల్లెలూయా. నీకు నువ్వు పెట్టుకున్న పేర్లు జరగవు. నీకు నువ్వు పెట్టుకున్న పేర్లు నీ మీద ప్రభావం చూపించవు. నీవు పెట్టుకున్న పేరు మంచిది కాదు. ప్రియ దేవుడి యొక్క కుమారుడా, కుమార్తె, దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు ఎలాంటి పేర్లు పెట్టుకుంటున్నావు? చేదు అర్థం వచ్చే విధంగా మార పెట్టుకుంది. నయోమి మారాగా పిలవండి అంటుంది. తన జీవితంలో తనేమైపోయిందంటే చేదు అనుభవాలతో నిండిపోయింది కాబట్టి నన్ను మారా అని పిలవండి అంటుంది. ఈరోజు వర్తమానం వింటున్నా నీ పట్ల ఏ పేరు ఉంది? గొడ్రాలు అనే పేర్లు కొంతమందికి పెడతారు, వేధవరాలు అనే పేర్లు కొంతమందికి పెడతారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను నీరసం వాళ్ళు అనే పేర్లు పెడతారు, రోగిష్టి అని పెడతారు, వ్యాధులు ఉన్న వాళ్ళని పెడతారు. ఇంకా వాళ్ళకున్న లోపాలు, కళ్ళు గుడ్డిదనం అనుకోండి, గుడ్డివాడు. బైబిల్లో లేవా పేర్లు? ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహానులో గుడ్డివాళ్ళు, ఓచ చేయగలవాళ్ళు, పక్షవాతము గలవారు. ఏ వారికి పేర్లు లేవా? పేర్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు అలా పిలిపించుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళకున్న బలహీనత, వాళ్ళకున్న అంగవైకల్యాన్ని బట్టి, వాళ్ళకున్న లోపాలు బట్టి ఈ లోకము వాళ్ళకి ఆ పేరు పెట్టింది. జక్కయ్య అని రాస్తే సరిపదా? పొట్టివాడైన జక్కయ్య. అతనికి ఉన్న లోపం, అతను పొట్టి, కోపిష్టి, అనుమానము, ఇవన్నీ కూడా పేర్లకి ముందు రాలేదా? నాబాలు అంటే అర్థం ఏంటి? మోటుతనము కాదా? ఈరోజు నీ పేరేంటి? నీకే పేరు పెడుతున్నాడు లోకం? నీకే పేరు పెట్టేలా చేస్తున్నాడు అపవాది? నీలో వ్యసనాలు ఉన్నాయనుకో, వ్యసనాలను బట్టి త్రాగుబోతను, వ్యభిచారియను, లేదా దొంగను, లేకపోతే హంతకులను, ఇవన్నీ పేర్లే కాదా? ఎలాంటి పేర్లు తెలుసా? అవి చేదైన పేర్లు. హల్లెలూయా. ఆ చేదైన పేర్లు ఈ లోకం నీకు పడుతుంది, లేదా నీకు నువ్వు పెట్టుకుంటున్నావు నష్టజాతకురాలువని, లేదా నీకేదో మంచి జరగలేనంత మాత్రాన ఇంక నీ జీవితం ఇంతేనని, ఇంక నీ జీవితం అయిపోయిందని, ఇలాగా ఏవో పేర్లు నీకు నువ్వు పెట్టుకుంటున్నావు, లేదా నేను చూస్తున్న వాళ్ళు నీకు పెడుతున్నారు, లేదా నీకున్న లోపాన్ని బట్టి నీకు పేర్లు పెట్టేవాళ్ళు లేరా? ఈరోజు క్రీస్తు పేరట మీకు చెప్తా ఉన్నాను, ఆ పేర్లు దేవుడు పెట్టినవి కావు. హల్లెలూయా. నమ్మితే చప్పట్లు కొట్టు దేవుడి నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పేర్లు దేవుడు పెట్టినవి కావు. మరేంటండి నా పేరు?
నీ పేరు మధురం. నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు. దేవుడు పెట్టింది పేరు మధురం, ఆవిడ పెట్టుకుంటున్న పేరు చేదు. ఈరోజు నీకుగా వచ్చిన పేర్లు ఉన్నాయి చూసావు, అవన్నీ కూడా చేదమ్మా, అవన్నీ కూడా మంచివి కాదు, అవన్నీ కూడా దేవుడి చిత్తంలో ఉన్న పేర్లు కావు. మరి ఎలా వచ్చే ఆ పేర్లు? నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో, నీ జీవితంలో వచ్చిన లోపాలలో, నీ శరీరంలో ఉన్న లోపాలలో, నీ బ్రతుకులో ఉన్న అంగవైకల్యంలో, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న దెబ్బల్లో వచ్చిన పేర్లు బట్టి నీకు పేర్లు పెడుతుంది లోకం. అది మార, చేదైన పేర్లు. ఇంగ్లీష్లో మారని బెటర్ అని రాయబడింది. బెటర్ గాడ్ అంటే కాకరకాయ, చేదుకాయ. అసలు మా రా అన్న మాటకు అర్థము చేదే, నేను కాదని అంటలా. అయితే మా అనే అక్షరము మేం అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మేం అంటే నీరు, రా అంటే తల. కాబట్టి ఈరోజు మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నీ పేరు బట్టి దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. అది ఏ పేరు తెలుసా? ఈ లోకము నీకు ఏదైతే పేరు పెట్టిందో ఆ పేరు వెనక ఇంకొక పేరు ఉంది. హల్లెలూయా. ఆ పేరు వెనక మరొక పేరుంది. ఆ పేరు వెనుక మరొక అద్భుతము ఉంది. హల్లెలూయా. అదే కొత్త పేరు, అదే బలహీనతను పెట్టి పేరే చేదైతే బలాన్ని పెట్టి పెట్టే పేరు మధురము. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన దానివైతే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. నిజమే, నీ బలహీనతను పెట్టి పెట్టే పేరు చేదు, నీ బలాన్ని బట్టి పెట్టే పేరు మధురము. ప్రియా దేవుని యొక్క బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు లోకం ఏ పేరైతే పెట్టిందో ఆ పేరు పెట్టి దేవుడు పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. చూడండి, మరియ కాలంలో ఎలిజబెత్ ఉంటుంది. అయితే మరియతోటి దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత ఏమని మాట్లాడుతుందంటే, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఎలిజబెత్ జకరియా ఎలిజబెత్ల యొక్క భార్యాభర్తలు, వాళ్ళ వయస్సు నిండిన బహువృద్ధులు వాళ్ళు. ఆ ఎలిజబెత్ ఏమని పెట్టుకుంది పేరు? లోకం ఏం పెట్టింది ఆవిడకి పేరు? గొడ్రాలు అని పేరు పెట్టింది. గొడ్రాలు అని అనబడింది ఆవిడ. దేవుడి దూత గాబ్రియేలు దూత మాట స్పష్టంగా చెప్పాడు. గొడ్రాలు అనబడిందే ఆమెకు ఇది 6వ మాసం. హల్లెలూయా. అప్పులోలు అని అనబడుతున్నారా? అప్పులోలు అనబడిన నీవు ధనవంతుడవు. రోగముతో బాధపడుతున్న నీవు ఆరోగ్యవంతుడవు. పిల్లలు లేని నీవు సంతానము కలిగిన స్త్రీవి. అబ్బా, ఎంత బాగున్నాయమ్మా, ఎంత బాగున్నాయి. వివాహం అవ్వటం లేదు అని పేరా నీకు? వివాహము కాని ఆమె యొక్క భర్త. హల్లెలూయా. విధవరాలు అని నీకు పేరా? విధవరాలు యొక్క భర్త అని అనిపించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిజమే, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఆ స్థానాన్ని భర్తీ చేసిన దేవుడు ఆయన. తల్లి లేదని నీకు పేరా? ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని మాట్లాడిన దేవుడు నీకు తల్లిగా ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి లేదని నీకు పేరా? నిన్ను సృష్టించిన సృష్టికర్తే నీకు తండ్రిగా ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో అపజయాలు వెంట ఫెయిల్ అయిపోయి అడుగులు వేస్తున్నావా? ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయిన ఆయతనికి ఇది విజయము అన్న పేరు నీవు. హల్లెలూయా. నీ ముందు నిలబడిన నేను స్పష్టంగా మాట్లాడలేను.
నాకు చాలా కంగారు, భయము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నలుగురిలోని తిరగలేనటువంటి స్త్రీని. నన్ను చూసి హేళన చేసేవాళ్ళు నాకు తెలుసు, ఉన్నారు. అలాంటి నన్ను దేవుడు ఈరోజు కెమెరా ముందు నిలవబెట్టాడు. హల్లెలూయా. నన్ను చూసి హేళన చేసే వాళ్ళని దేవుడు నిలబెట్టలేదే. నన్ను చూసి ఎక్కిరించిన వాళ్ళని దేవుడు నిలవబెట్టలేదే. చక్కగా వాక్చాతుర్యం గల వాళ్ళు ఎంతో మంది ఉన్న దేవుడు వాళ్ళు నిలబెట్టలేదే. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టాడు. దానికి గల కారణం ఏమిటి తెలుసా? లోకము నీకొక పేరు పెడుతుంది, కానీ దేవుడు ఏ పేరు పెడతాడో అదే శాశ్వతం. హల్లెలూయా. దేవుని దృష్టిలో దేవుడు చెయ్యొద్దన్న పనులు చేస్తూ నీవు జీవిస్తూ ఉన్నావే అనుకో, దేవుడు నీకు ఇచ్చిన పేరు చెడిపోతుంది. నీకు ఇంకో పేరు ఎట్టుకోనప్పుడు అప్పుడు ఈ లోకం నుంచి చూస్తే నీకు ఇంకో పేరు పెడుతుంది. ఎందుకు? దేవుడు నీకు మధురమైన పేరు ఇచ్చాడమ్మా. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన పేరు ఎంత మధురమో, దేవుడు నీకు ఇచ్చిన పేరు ఎంత గొప్పదో. ఈరోజు వర్తమానం వింటున్న నీతో నీకేమని పెట్టింది లోకం పేరు? జ్ఞాపకం చేసుకో. ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఓకే, నీ యొక్క శరీర అంగవైకల్యాన్ని బట్టి దేవుడు క్షమించి నీకు ఆ యొక్క అంగవైకల్యంలోనే గొప్ప స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ లోకం ఆ పేరు నువ్వు చేసిన పాపాలను బట్టి కనుక నీకు ఆ పేరు పెడితే ఆ పాపాలను విడిచిపెట్టు, మరలా దేవుడు ఇచ్చిన పేరు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే పిలిచాడో అది జరుగుతుంది కూడా, అది జరిగి తీరుతుంది. ఈరోజు నీ జీవితంలో నీ పేరేంటి? ఏ పేరుతో దేవుడు నిన్ను పిలిచాడు ఆ పేరు చెడగొట్టేసుకున్నావా? నువ్వు మారవలే నయోమి మారగా మర్పినట్టు నువ్వు చెడగొట్టేసుకున్నావా? ఆయన పాదాల చెంత మోకరించు. మరలా కొత్త పేరు, కొత్తదనం, కొత్త దీవెన ఇవ్వగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. లేదండి, నాకు నా అంగవైకల్యాన్ని పెట్టు, నాకు పరిస్థితులు పెట్టు, నా జీవితంలో ఎదురైన సమస్యలు బట్టి ఈ పేరు లోకం పెట్టిందంటే దాన్ని తెరగ రాసి దేవుడు హల్లెలూయా గొడ్రాలబడి నామికి ఇది 6వ మాసం అని చెప్పినట్లు ఖచ్చితంగా నీ జీవితంలో లోకం ఏదైతే పేరు పెట్టిందో దానికి రివర్స్లో, దానికి వ్యతిరేకంలో దేవుడు నీకు పేరు పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. పేర్లు పెట్టేది దేవుడు. అబ్రహాముతో అంటాడు, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు పేరు ఇస్సాకు అని పెట్టాడు. హాగర్తో అంటాడు, నీకు కుమారుడు పుడతాడు, అతని పేరు ఇష్మాయేల్ అంటాడు. ఈరోజు ఈ వాక్య భాగం వింటున్నా నీవు, ప్రభు నా పేరేంటి? పరలోకంలో జీవగ్రంథంలో నా పేరు ఏమన్నా అసలు ప్రభు నా పేరేంటి? అదే పేరు నా జీవితంలో నెరవేర్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వర్తమానం ద్వారా అనేక మందితో మాట్లాడుతున్నాడు, వారి జీవితాలను ఒప్పింపచేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు నాతో మాట్లాడు, ప్రభా నా బ్రతుకుతో మాట్లాడు అని అడగండి. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ప్రార్థించుకుందాం. ప్రభా ఆకాశమందున్న మా దేవా, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. అయ్యో ప్రభా, ఆమె మధురమైన జీవితాన్ని చేదుగా మార్చేసుకో. ఈరోజు అనేక మంది బ్రతుకులు అలా మారిపోయేస్తాయి. కాబట్టి వారి పేర్లు పెట్టి మీరు పిలవండి, వారి బ్రతుకులను మీరు మార్చండి, వారి జీవితాలను మీరు మార్చండి. నీ కృపలో నీ దయలో భద్రపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హీబ్రూలో స్తుతులు రాయుటకు ప్రభువారు కృప చూపించారు. మీరందరూ హిబ్రూలో స్తుతులు చెప్పండి. నా ఛానల్ పేరు, యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000. అందులోకి వెళ్ళి నెతకండి. ప్రభు మిమ్మల్ని దీవించును. మా కార్యక్రమాలను మీరు మరలా చూడాలని అనుకుంటే గనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000.